అనగనగా ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకొని బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేపలతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నాడు. అలా కొన్ని దోసెలు తీసుకున్నాడు. శిష్యులు తమ గురువు చేసినట్టు చేశారు. కానీ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్తుండగా మరో చెరువును చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున తాను మింగిన చేపలన్నీ ఒక్కొక్కటి బయటికి తీసి చెరువులో వేయటం మొదలుపెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారు అలా చెయ్యడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తరువాత కేవలం చచ్చిపోయిన చేపలన్నీ బయటికి తీసుకురాగలిగారు. అప్పుడు గురువుగారు ఇలా అన్నారు, ఓరి బుద్ధిహీనులారా, కడుపులో చేపలన్నీ సజీవంగా ఉంచడం చేత కాలేదా? అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు? అందుకే అన్నారు, దేన్ని గుడ్డిగా అనుసరించరాదు అని. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.